ఓకే. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకేందంటే క్యాన్వా అనమాట. ఓకే. హ్మ్. సో, ఈ ఓకే. క్యాన్వా అనేది దేనికి అనంటే, ఇప్పుడు ఏదైతే మనం డిజైనింగ్ అంటే ఇప్పుడు ప్రెజెంటేషన్స్ కావచ్చు, ఏదైనా ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, లింక్డ్ఇన్ గానీ, ట్విట్టర్ గానీ, సో, హ్మ్. వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కావచ్చు, వాటిల్లో కూడా మనము పోస్టర్స్ గానీ, వీడియోస్ గానీ, రీల్స్ గానీ, హ్మ్. ఓకేనా. సో, హ్మ్. ఇలాంటియేమైనా అప్‌లోడ్ చేయాలంటే, సో, అప్‌లోడ్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక డిజైనింగ్ అనేది చేయాలి గదా! హ్మ్. సో, ఆ డిజైనింగ్ అనేది చేయడం కోసమే మనం ఈ క్యాన్వా అనేది యూజ్ చేస్తామనమాట. హుహు. ఓకే. సో, దీంట్లో వచ్చేసి మనం ఏమేమి చేయొచ్చంటే ప్రెజెంటేషన్స్ చేయొచ్చు. ఓకే. సో, ప్రెజెంటేషన్స్ అంటే పీపీటీసీ అనమాట. ఓకేనా. ఆ! సో, తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి చూడండి. మొత్తం వీడియో గానీ, తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకేంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, టిక్‌టాక్, ట్విట్టరు, యూట్యూబు. ఓకేనా. హ్మ్. సో, ఇలాంటియన్నీ గూడా మనకి వీటిల్లో ఇలా డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చనమాట. హుహు. ఓకేనా. ఓకే. సో, ఈ క్యాన్వా టూల్ అనేది మనకి 2 టైప్స్ ఉంటదండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ప్రో ఉంటది. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ ఉంటదనమాట. హుహు. ఓకే. సో, ఓకే. మనం ఇప్పుడు చెప్పుకునేదేంటంటే మనకి పర్ ఇయర్‌కి తీసుకోవడానికి మనకి ప్రో టూల్ తీసుకోవడానికి మనకి ఎంత టైం పడతదంటే, సో, మినిమమ్ మనకి మినిమమ్ వచ్చేసి మనకి 4000 నుంచి 4500 మధ్యలో ఉంటదనమాట పర్ హుహు. ఇయర్‌కి. హ్మ్. దీనికి చార్జెస్. ఓకే. ఓకేనా. హ్మ్. సో, పర్ ఇయర్‌కి మనం ఏదైనా డిజైనింగ్ చేసుకోవాలంటే వాటిలో క్యాన్వా టూల్ అనేది మనం ప్రో టూల్ అనేది తీసుకోవడానికి బై చేసుకోవడానికి మనకు మినిమమ్ 4,000-4,500 మధ్యలో మనకి ఉంటదనమాట. హుహు. ఓకేనా. సో, ఓకే. ఇప్పుడు మనం ఏందంటే మనం ఫ్రీగా మనం చేసుకుంటాం అనమాట దీంట్లో డిజైనింగ్ అనేది. మనం హ్మ్. ఎలాంటి అమౌంట్ అనేది మనం ఖర్చు అనేది పెట్టట్లేదు ఇక్కడ. ఓకేనా. మనకి ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలంటే ప్రో తీసుకోవాలా? ఎగస్ట్రా ఏమైనా కావాలంటే మనం ప్రో తీసుకోవాలనమాట. సో, హుహు. మనం అనేది ప్రో అనేది యూజ్ చేయట్లేదు. సో, ఓన్లీ మనము ఫ్రీ మాత్రమే యూజ్ చేస్తున్నామనమాట. హుహు. ఓకేనా. సో, ఓకే. దీంట్లో మనకి చాలా ఆహ్, రకాల పోస్టర్స్ గానీ, తర్వాత దీంట్లో వచ్చేసి ప్రెజెంటేషన్స్ అంటే మనం ఏదైనా పీపీటీస్ అయినా రెడీ చేసుకోవాలి అని అనుకుంటే మనం దీంట్లో ప్రెజెంటేషన్స్‌లోకెళ్ళి మనం చేసుకోవచ్చనమాట. ఓకే. హుహు. సో, హ్మ్. తర్వాత సోషల్ మీడియాలో వచ్చేసి మనకి ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, లింక్డ్ఇన్ గానీ, ట్విట్టర్ గానీ ఇలాంటివి ఏదైతే ప్లాట్‌ఫామ్స్ ఉంటాయో వాటికి పోస్టర్‌లు గానీ, ఓకే, హ్మ్. బ్రోచర్స్ గానీ ఇలాంటియేమైనా మనం డిజైన్ చేసుకుంటే దీంట్లో ఎళ్లి చేసుకోవచ్చనమాట. తర్వాత హుహు. వీడియోలో వచ్చేసి మనకి చూడండి. సో, హ్మ్. ల్యాండ్‌స్కేప్ గానీ, మొబైల్ వీడియోస్ గానీ, టిక్‌టాక్ వీడియోస్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ, ఓకే. హ్మ్. సో, ఇవన్నీ గూడా మనం తర్వాత యూట్యూబ్ షార్ట్స్ గానీ, ఫేస్‌బుక్ వీడియోస్ గానీ, స్క్వేర్ వీడియోస్ గానీ, ఓకే. హ్మ్. సో, హ్మ్. యూట్యూబ్ వీడియోస్ గానీ ఇవన్నీ గూడా మనం దీంట్లో ఎడిట్ జేసుకోవచ్చనమాట. హ్మ్. ఓకేనా. ఓకే. హ్మ్. దీంట్లో ఏమన్నా ఇంట్రడక్షన్ వీడియోస్ ఏమన్నా చేయొచ్చా మనం? ఏంటి సార్? దీంట్లో ఇంట్రడక్షన్ వీడియోస్ ఏమన్నా చేయొచ్చా? ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటాయా? అట్లా మనం ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ ఏమన్నా ఉంటాయా? ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటే ఎడిట్ చేయొచ్చు మనం. ఏది చూపెట్టండి ఒకసారి చేసిన వీడియోస్ ఏమన్నా ఉంటే? ఏంది? ఆల్రెడీ మనం చేసుకున్న వీడియోసే దాంట్లో ఎడిట్ చేయొచ్చు అంతే గదా? అవునవునవును. మనం హుహు. చేసుకున్న వీడియోసే మనం దీంట్లో ఎడిట్ జేసుకోవచ్చనమాట. హుహు. ఓకే. ఇక్కడ చూడండి. హ్మ్. సో, ఇదొక వీడియో అనమాట. హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు ఎండిఎంటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ సో, ఇలా ఉంటదనమాట మొత్తం. సో, ఇది వచ్చేసి మనకి లెంతీ వీడియో వచ్చేసి మనకి ఎంత టైం ఉంటదో చూడండి ఇక్కడ. ఇది అక్కడ ఏం కనపట్లేగా? స్క్రీన్ కనిపియట్లేదా మీకు? ఏం కనపట్లా మీరు ఓకే. ఇప్పుడు ఇప్పుడు తెలియజేయండి. అట్లాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మెటా టైటిల్ అంటే
అసలు మెటా టైటిల్ అంటే ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్సీఓలో కీవర్డ్కి ఎంత మేర టైటిల్ ఉండాలి, సో అది ఏ విధంగా టైటిల్ ఉండాలి, ఓల్డ్ వీడియో సో దాని గురించి ఈరోజు మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఓకేనా? వీడియో రెడీ చేయడానికి అని చెప్పేసి నేను చేసిన అనమాట దీన్ని. ఓకే ఓకే సో అది మీకు ఎగ్జాంపుల్ గా చూపెడుతున్నాను నేను. ఓకే ఓకే సో అసలు మెటా టైటిల్ అంటే ఏంది? మెటా టైటిల్ అంటే ఒక కీవర్డ్ అనమాట. కీవర్డ్ అంటే పైన ఈ ఎండిఎంటి ఎలా ఇచ్చారు? ఇక్కడ ఎండిఎంటి, ఇక్కడ సబ్స్క్రైబ్, ఇక్కడ బెల్ బటన్. చెప్పండి సార్. అదే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఎండిఎంటి ఇక్కడ సింబల్ ఉంది కదా, అవును, ఆ సింబల్, ఈ సబ్స్క్రైబ్, ఇక్కడ బెల్ బటన్ అవి ఎలా ఇచ్చారు? అవే దీంట్లోనే మనము ఇచ్చాను అనమాట. చూపించండి. ఇది అంతా నేను ఎడిట్ చేసిన అనమాట దీంట్లో. సో దీంట్లో ఎడిట్ చేసి నేను ఇచ్చినాను. అంటే 1 hour వీడియో ఆల్సో వి కెన్ ఎడిట్ హియర్. 1 hour అంటే లాంగ్ వీడియో అవుతుంది కదా, ఇది లాంగ్ వీడియో చేయదు కదా దీంట్లో. లాంగ్ వీడియో మినిమం ఒక 5 minutes 4 minutes అట్లా అయితే మనకి బాగుంటుంది. మరి లాంగ్ వీడియో అంటే ఎడిట్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి ప్రాపర్ గా అనేది రాదనమాట దాంట్లో. అట్లా ఓకేనా? సో ఈ లోగో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఎడిట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్, తర్వాత దీంట్లో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనము వీటిని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? షేప్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్స్ ఉంటాయి అనమాట. ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ షేప్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో గ్రాఫిక్స్, ఓకే, సో చూడండి గ్రాఫిక్స్ ఉన్నాయి దీంట్లో. అవి మళ్ళీ అక్కడే టాప్ లెఫ్ట్ ఇవ్వాలని మనకి అది ఎట్లా ఇస్తాం? అక్కడే టాప్ లెఫ్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది టాప్ రైట్ అని. టాప్ లోనా ఇవ్వచ్చు, చెప్తాను నేను మీకు అన్ని ఇప్పుడు చెప్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ లో అన్ని ఉంటాయి అనమాట దీంట్లో. తర్వాత స్టైల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఉన్నాయా? సో ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకోండి. దానికి సంబంధించిన అన్ని వస్తాయి మనకి, ఇక్కడ అన్ని ఉంటాయి. ఓకే, సో ఓరియంటేషన్, స్క్వేర్, హారిజాంటల్ ఏంటని మనకి ఇక్కడ అన్ని వస్తాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ చిన్న బటన్, ఒకటి ప్రో బటన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో ఎందుకు అంటే ఇది వచ్చేసి ప్రో అనమాట. మనం యూజ్ చేసే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే యూజ్ చేయాలి. ఏం సార్? సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవి రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో ఇది ప్రో కాబట్టి అవి అట్లాగే ఉండిపోయినాయి. సో మనం తీసుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రో లేకుండా ఉంటే, ఇక్కడ ప్రో లేదు కదా. సో ఇక్కడ ప్రో ఉంది, ఇక్కడ ప్రో లేదు. ఓకే, సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రో లేదు, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇదంతా ప్రో ఉంది. ఓకేనా? సో ఇది మనం యూజ్ చేయలేము అనమాట. అమౌంట్ కడితేనే మనకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నార్మల్ ఫ్రీ అనమాట. సో ఇది కూడా ఫ్రీ అనమాట, ఇది కూడా ఫ్రీనే. ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఈ 3 ఫ్రీనే. ఓకేనా? సో ఇది ఫ్రీనే, ఇది ఫ్రీనే, సో ఇది ఫ్రీనే. సో ఇలాంటి సింబల్స్ ఏదైతే లేకుండా ఉంటే ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. తర్వాత వచ్చేసి యానిమేషన్. ఓకే, స్టాటిక్ యానిమేటెడ్. ఓకే, దీంట్లోనే లోగో క్రియేట్ చేయడం కూడా దీంట్లోనే చేస్తాం కదా. ఏంది? లోగో క్రియేట్ చేయడం కూడా క్యాన్వాలోనే చేయొచ్చు. దీంట్లోనే చేస్తాం, చూపిస్తాను నేను అది. సో మీరు వీడియో చూపిమన్నారు కదా, సో దానికోసం అని చెప్పి నేను దీన్ని ఓపెన్ చేశాను. ఓకేనా? ఓకే ఓకే. సో వీడియో చూపిమన్నారు కదా, అందుకని దీన్ని ఓపెన్ చేసినాను. సో లేకపోతే నేను నార్మల్గా చెప్పేవాడిని. సో ఇదనమాట. సో ఇట్లా వీడియో అప్లోడ్ చేసుకొని, ఓకే, సో దాంట్లో వచ్చేసి మన లోగో, తర్వాత మన అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఈ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా దీంట్లోనే చేస్తాం కదా. దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఏదైనా మనం అడిషనల్ గా ఆడియో ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు అనమాట దీంట్లో. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో లేదు ఏదైనా ఒక సాంగ్ ఏదైనా ఉందనుకో సాంగ్ ఇవ్వచ్చు, మ్యూజిక్ ఇవ్వాలనుకో మ్యూజిక్ ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చాలా మంది అప్లోడ్ చేస్తారు కదా, అవన్నీ వాళ్ళు దీంట్లోనే ఎడిట్ చేస్తారా క్యాన్వాలోనే? లేదు, ఇదేంటంటే ఇది అడ్వాన్స్ లెవెల్ కాదు, వాళ్ళు వేరే యూజ్ చేస్తారు అనమాట. వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, సో అవి యూజ్ చేస్తారు అనమాట. పవర్ డైరెక్టర్ ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి.
వీడియో ఎడిటింగ్ దాంట్లో అయితే 1 hour కూడా చేయొచ్చు ఆ పవర్ డైరెక్టర్ లో కదా. అవునవును. ఓకే, సబ్స్క్రిప్షన్ దీంట్లో అంటే తక్కువ అనమాట. దీంట్లో చేసే తక్కువ. సో దీంట్లో అంటే దానికి సపరేట్ గా ఇది ఉంటది అనమాట. ఎట్లా చెప్పాలి అంటే పవర్ డైరెక్టర్, ఫిల్మోరా చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా, అడాబ్ ప్రీమియర్ ఇవి ఉన్నాయి కదా. సో వాటిని యూజ్ చేస్తారు అనమాట. వండర్ షేర్, ఫిల్మోరా, క్యాప్ కట్, ఓకేనా. సో తర్వాత క్లిప్ చాంపు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో వాటిల్లో యూజ్ చేస్తారు అనమాట. దీనికి ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ చేయాలంటే దానికి ర్యామ్ అనేది బాగా ఎక్కువ ఉండాలన్నమాట దానికి. సో ఇప్పుడు మనం చేసే వాటికి కానీ ఇది నార్మల్ కదా. సో ఆ నార్మల్ ర్యామ్ అనేది సరిపోదు అనమాట దానికి. హై క్వాలిటీ ర్యామ్ ఉండాలన్నమాట దానికి, ఓకేనా. ఓకే, కొన్నిటికి ఏంటంటే సపోర్ట్ చేయవు అనమాట ఎడిట్ చేసేటప్పుడు. సో ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబరు, తర్వాత లోగో, తర్వాత ఇవి డీటెయిల్స్, సబ్స్క్రైబర్స్, ఇంకా ఏమైనా మనం యానిమేటెడ్ గా పెట్టుకోవాలంటే యానిమేటెడ్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో, ఓకేనా. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి డిజైన్ చేసి చూద్దాము. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసినవి అనమాట ఇవి, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. వెబ్సైట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఒక టెంప్లెట్ లాంటిది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా దీంట్లో క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇందాక మీకు చూపించాను కదా నేను ప్రెజెంటేషన్, ఇక్కడ ఉంది కదా, ఇది ప్రెజెంటేషన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సార్ వీడియో రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇది ఇట్లా ఉంటది అనమాట. సో దీంట్లో ప్రెజెంటేషన్స్, ఇప్పుడు మీకు దేని గురించి ప్రెజెంటేషన్ కావాలి? సపోజ్ మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక చాప్టర్ చేయాలా సపోజ్. సరే ఒక్క నిమిషం, ఇది ఉంది కదా డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను చెప్తాను అనుకో. సో ఇక్కడ దీన్ని చూసి ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో వచ్చిందా పీపీటీ? ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఒక టెంప్లెట్ అనేది రెడీ చేసిన అనమాట. నేను అదే పీపీటీ రెడీ చేసినాను. సో దీని గురించి నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అనుకోండి. సో వచ్చినాయి కదా, మొత్తం 11 pages ఉన్నాయి కదా. ఓకే. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే, సో ఇంకా మీరు అడిషనల్ గా మీరు డీటెయిల్స్ ఇవి నాకు అవసరం లేదనుకుంటే వీటిలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో, ఓకేనా. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అవర్ కంపెనీ, మీ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మీరు వీటిల్లో, ఓకే. నేను కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా కొత్తగా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఇట్లాగా. సో ఓకే. సో ఇలాంటి ఎడిట్ డీటెయిల్స్ అనేది మీరు డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నేను ఊరికే మామూలుగా నార్మల్గా ఇచ్చినాను, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో లర్న్ మోర్ దగ్గర మీరు లర్న్ మోర్ తీసేసి ఇంకోటి ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. మాక్సిమం ఇన్ఫర్మేషన్ రాయటం నాకు ఐడియా ఉందండి. నా వెబ్సైట్ సంబంధించి అన్ని అవి పాంప్లెట్స్ నేనే క్రియేట్ చేసినాను. ఏం సార్? ఇవి దీంట్లో పాంప్లెట్స్ కనుక నేను ఫేస్బుక్ లో కనుక అప్లోడ్ చేసినాయి, అవి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేసినాయి, అవన్నీ నేనే ప్రిపేర్ చేశాను క్యాన్వాలోనే నేనే ప్రిపేర్ చేసిన. పోస్టర్స్ మనం అంత ముందు యాడ్స్ చేయడానికి యూజ్ చేసాం కదా అన్ని, అవన్నీ కూడా నేను క్రియేట్ చేసినాయి అవి. ఓకే ఓకే. సో ఇట్లా అనమాట. వెల్కమ్ టు అవర్ కంపెనీ అంటే మీ కంపెనీ గురించి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ మీరు ఏదైనా మార్చాలనుకుంటే హోమ్ గురించి మార్చాలంటే మార్చచ్చు, అబౌటర్స్ గురించి మార్చాలంటే మార్చచ్చు, కాంటాక్టర్స్ గురించి మార్చాలంటే మార్చచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే ఇవన్నీ అక్కడే వచ్చినాయి ఇవన్నీ.
ఆల్రెడీ దీంట్లో మనకి టెంప్లెట్ అనేది క్రియేట్ అయి ఉంటుందండి. క్రియేట్ అయ్యి ఉంటుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం పేస్ట్ చేసుకోవాలి అక్కడ అంతే. మన దగ్గర ఏదైనా కంటెంట్ ఉంటే కనుక సో ఇది వచ్చేసి పీపీటీ మోడల్ అనమాట. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎడిట్ చేసుకొని మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు పీడిఎఫ్ లాగా. ఓకే, అట్లా మ్యాథ్స్ కూడా ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్ సపోజ్ ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా, ఏది మ్యాథమెటిక్స్ లో ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ మీద నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా, చేయొచ్చు. చేయాలని చూపెట్టండి ఒకసారి. అక్కడ ట్రిగ్నోమెట్రీ కొట్టండి, ఎట్లా వస్తుందో. ప్రజెంటేషన్ ఎక్కడ, ప్రజెంటేషన్ ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా సైడ్ లో? సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది సెర్చ్ బార్. సెర్చ్ బార్ వచ్చినప్పుడు ఇక్కడ కొట్టండి ట్రిగ్నోమెట్రీ అని కొట్టండి చూద్దాం. ట్రిగ్నోమెట్రీ అని కొడితే రాదు, ఇక్కడ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అని కొట్టిన అనుకోండి. సో వాటి గురించి వస్తుంది. ఓకేనా? సో వాటిలో మీరు మీ దగ్గర ఉన్న కంటెంట్ దాంట్లో మార్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొత్తం పీపీటీలు అనమాట. సో వీటిలో ఇక్కడ వచ్చేసి వీటిలో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి. ఓకే, గ్రూప్ ప్రాజెక్ట్ గురించి, తర్వాత మ్యాథ్స్ బ్రెయిన్. ఓకే, సో ఇప్పుడు ఉందనుకోండి, అది ఒకటి క్లిక్ చేయండి, ఒకటి ఏదైనా. సో ఇక్కడ ఉంది కదా ఒక పేజ్ ఉంది అనుకో, ఇక్కడ అప్లై ఆల్ 10 పేజెస్ ఉంది ఇది. ఓకేనా? సో అప్లై ఆల్ మీద 10 కొట్టినాం అనుకోండి, అన్నిటి మీద అదే వస్తుందా పోస్ట్? దాని మీద డైరెక్ట్ రీప్లేస్ ఆల్ కొట్టేస్తే సో డైరెక్ట్ తీసేసుకుంటది అనమాట. ఓకేనా? డిఫరెంట్ ఫోటోస్ రావా, సేమ్ ఫోటో వస్తుంది? ఏంది సేమ్ ఫోటోస్ వస్తాయి, డిఫరెంట్ ఫోటోస్ రావా? ఇట్లా డిఫరెంట్ వస్తాయి. ఇక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, 4th, 5, 6, 7, 8, 9 అన్నిటికీ సేమ్ ఫోటో ఉన్నట్టుంది. సేమ్ ఫోటో లేదా? ఏంది అన్నిటికీ సేమ్ ఫోటో లేదా? సెకండ్ చూడండి ఒకసారి, చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఉందనుకోండి, సో ఇక్కడ వచ్చేసి మీ కంపెనీ నేము, మీ ప్రాజెక్ట్ నేము, తర్వాత వచ్చేసి మీ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ అయింది, రేటింగ్, తర్వాత వచ్చేసి మీ పోర్ట్ఫోలియో, ఇవన్నీ కూడా మీరు స్టార్టింగ్ పేజ్లో ఇచ్చుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి అబౌట్ అవర్ గ్రూప్ ప్రాజెక్ట్. సో మీ గ్రూప్ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడికి వెళ్ళేసి మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైనా మార్చాలి, ఇక్కడ మీ ప్రెజెంటేషన్ నేమ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి మీ సర్వీసెస్ గురించి, థర్డ్ ప్రెజెంటేషన్, ఇక్కడ మీ అవర్ సర్వీసెస్ అంటే మీ సర్వీసెస్ గురించి మీరు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి సో వాటిని మీరు వివరించవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? సో వాటి గురించి మీరు ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు ఏదైనా మీరు సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఇస్తారో సో వాటి గురించి మీరు ఇట్లా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసుకొని. ఓకేనా? సో తర్వాత వచ్చేసి 4th 1. సో ఇక్కడ వచ్చేసి అవర్ ప్రాజెక్టులు. ఓకే, మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డీటెయిల్స్. ఓకే, సో ప్రాజెక్ట్ గురించి అసలు ప్రాజెక్ట్ ఏంది. ఓకే, సో వాటి గురించి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో 5. సో మీ విజన్, అవర్ విజన్ అంటే మీ విజన్ గురించి మీరు ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి 6th 1. ఇక్కడ వచ్చేసి మీ మిషన్ అంటే అవర్ మిషన్ అంటే మీ మిషన్, మీ కంపెనీ యొక్క మిషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసుకొని. ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే, సో వీటి గురించి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మిషన్ 1, మిషన్ 2, సో ఈ మిషన్స్ గురించి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి 7. ఇది వచ్చేసి అవర్ పోర్ట్ఫోలియో అంటే మీ యొక్క కంపెనీ గురించి కానీ మీ గురించి కానీ ఏదైనా మీరు చేసిన ప్రాజెక్టుల గురించి కానీ ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే సో వీటిల్లో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలి చెప్పండి. సో ఇక్కడ ఏదైనా ఇమేజెస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, దీన్ని రిమూవ్ చేసుకొని. ఓకే, వాయిస్ వస్తుంది సార్ నాది? వస్తుంది సార్. ఓకే, వస్తుంది. సో ఇక్కడ వచ్చే ఓకే,
సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఇమేజెస్ రిమూవ్ చేసి ఇంకొక ఇమేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇది కూడా, సో ఇక్కడ కూడా ఈ ఇమేజ్ రిమూవ్ చేసుకొని ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో సపోజ్ మనకి ఈ ఇమేజెస్ నచ్చలేదు అనుకోండి, ఏంది ఈ ఇమేజెస్ నచ్చలేదు మనకి, సపోజ్ అసలు ఈ ఫిగర్స్ ఇవి నచ్చలా, ఈ డయాగ్రామ్స్ కనుక మనం వేరేది చూడాలి అంటే వేరేది కావాలి. సపోజ్ ఇది నచ్చలేదు, ఇది మంచిగా లేదు అనిపిస్తుంది, అప్పుడు మనం ఎట్లా అంటే ఈ పీపీటీ నచ్చకపోతేనా, ఇది డిజైన్స్ ఇవన్నీ మోడల్ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ టెంప్లెట్స్ లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో టెంప్లెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు కొట్టినారు మ్యాథ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి క్లిక్ చేసినారు కదా, ట్రిగ్నోమెట్రీ అని చూడండి వస్తుంది ఏమో చూద్దాం. ఏంది ట్రిగ్నోమెట్రీ అని కొట్టండి. ట్రిగ్నోమెట్రీ గురించి రావు అనుకుంటా, సరే మ్యాథ్స్ రిలేటెడ్ కదా, దానికి సంబంధించిన ఏమన్నా ఫిగర్స్ వస్తాయేమో అనేసి. TRIGONOMETRY ట్రిగ్నోమెట్రీ. సో లేదు సార్ ఇది ఓకే. ట్రిగ్నోమెట్రీ లేదు. TRIGONO అది కరెక్ట్ కొట్టండి, లేకపోతే వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, అట్నే ఉంటదేమో అని నా డౌట్. ఏంది స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టండి. TRIGONO ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ గురించి కింద ఉంది ట్రిగ్నోమెట్రీ, ఇది ఇక్కడ ఉంది, ఇది సెకండ్, ఇది తగ్గిపోయింది, కిందికి రండి. ఇది అదే ఇక్కడ ఉంది కదా ట్రిగ్నోమెట్రీ, దాని కింద అది ప్రోనా. ప్రో ఇది. ఓహో, ప్రో ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. అవును, అవే ఉన్నాయి, సేమ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఉంది ప్రో, అది నేను యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కింద ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఎగ్జాంపుల్ గా. ఉన్నాయి టాపిక్ కొట్టే కూడా చూపిస్తుంది అక్కడ. అవును, సో ఇక్కడ ఉంది కదా, సో ట్రిగ్నోమెట్రీ ఉంది కదా, ఫైండింగ్ మిస్సింగ్ సైడ్స్ ట్రయాంగిల్ అని ఉంది. ఓకే, సో తర్వాత సెకండ్ వన్ వచ్చేసి లెర్నింగ్ అవుట్కమ్స్. థర్డ్ వన్ సో ట్రిగ్నోమెట్రీ స్టెప్స్ గురించి రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత వచ్చేసి స్టెప్ 1. ఓకే, సో తర్వాత స్టెప్ 2. ఓకే, సో స్టెప్ 3. తర్వాత వచ్చేసి స్టెప్ 4. ఓకే, తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇది కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తుంది ట్రై క్యాన్వా బిజినెస్ ఫర్ ఫ్రీ అని. ఏంది ఇక్కడ చూపిస్తుంది కదా, ట్రై క్యాన్వా బిజినెస్ ఫర్ ఫ్రీ అని. ఫ్రీ ఫర్ 30 days అంటే మనం అమౌంట్ పే చేసుకొని తీసుకోవాలా. మంత్లీ 650, ఇయర్లీ వచ్చేసి 6500 ఉంది. ఓకే, అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో ఇది వచ్చేసి మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి 650 రూపీస్ ఉంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6500 ఉంది అనమాట ఇది. ఓకేనా? ఓకే. ఇంతకుముందు అయితే 4500 ఉంది, సో ఇప్పుడు ఇంక్రీజ్ చేసినట్టున్నారు. సో అదే క్యాన్వా ప్రో చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది 4000, నేను చెప్పిన కదా 4000 అని. సో మంత్లీ వచ్చేసి 500, ఇయర్లీ వచ్చేసి 4000 అనమాట. జస్ట్ ఇది క్యాన్వా అనమాట. ఇందాక మనం చేసింది క్యాన్వా బిజినెస్ ప్రో అనమాట. అది ఇది వచ్చేసి ఓన్లీ క్యాన్వా ప్రో. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, జనరల్ మ్యాథ్స్ అనమాట ఇది. దానికి సంబంధించిన లేఅవుట్స్ ఇక్కడ ఏం లేవు. స్టైల్స్
సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఎలిమెంట్స్లో వచ్చేసి మనకి సింబల్స్ ఉంటాయి ఇక్కడ, రెక్టాంగులర్స్, సో షేప్స్, గ్రాఫిక్స్, వీటిలో కూడా మనకి ప్రో ఉంటాయి, నెక్స్ట్ ఫ్రీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ సింబల్ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి అదే ప్రో అనమాట. సో ఇది వచ్చేసి పెయిడ్. ఓకే, ఫ్రేమ్స్. ఓకే, అంతా ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ అనమాట. ఓకే, ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి త్రీ డీలో మనకు కావాలనుకుంటే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, సో మనం ఏదైనా మేకప్ సంబంధించి చేయాలనుకుంటే, మోకప్ సంబంధించి ఏమైనా కావాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు. ఓకే, ఓకే. సో వీడియోస్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వీడియో మీరు రెడీ చేయాలనుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఏదైనా వీడియో ఉంది, సో దాన్ని మీరు రెడీ చేయాలనుకుంటే ఇది మీరు తీసుకొని ఈ టైం, ఇది ఒక 2 minutes అనుకో మీ వీడియో ఉంది, సో దీన్ని తీసుకొని దీంట్లో నుంచి రిమూవ్ చేసుకొని మీ వీడియో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట దాంట్లో. అర్థమవుతుందా సార్? ఒకసారి చూపెట్టినది ఆ వీడియోస్ ఏదో చూపించారు ఇప్పుడు. వీడియోసా? ఇప్పుడు ఏదో ఈ వీడియోలో ఆ వీడియోస్ లో మన వీడియో ఏదైనా యాడ్ చేయొచ్చా? అది ప్లే చేయండి ఒకసారి, అది ఏదో ఒకటి. సో చూడండి ఇక్కడ దీంట్లో మనం ఏం యాడ్ చేస్తాం దీంట్లో? అది ఆల్రెడీ వీడియో కదా, ఒక వీడియో అనుకుంటా చిన్నది, స్మాల్ వీడియో. దాంట్లో మనం ఏం చేస్తాం సార్? దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన వీడియో ఉందనుకో, దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో మన వీడియోని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ సీనరీస్ లో ముందు మనం ఏదో ఉన్నట్టు వస్తుంది అది. అవునవును, మన వీడియోని మనం యాడ్ చేసుకోవాలంటే దీంట్లో మీద క్లిక్ చేసుకొని మనం చేసుకోవచ్చు అన్నట్టు. మన వీడియో అక్కడ యాడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కనుక అట్లా చూపిస్తుంది. అవునవును. ఓకే, సో దీంట్లో లేదు మనకు అదే యూజ్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దాంట్లో డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనం. సరే, ఏదైనా ఒక వీడియో యాడ్ చేసి చూపెట్టండి. ఒకటి మీద ఉంటాయి కదా మీ వీడియోస్, ఏమన్నా చూపిస్తాం. దీని స్క్రీన్ సైజ్ కూడా పెంచొచ్చా? ఇంకా స్క్రీన్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇది చిన్నదనుకోండి, దీని సైజ్ పెంచుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఇట్లా ఉంది కదా. సో ఇదంతా వీడియో. ఓకే, సో దీంట్లో మనం వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. కనిపిస్తుందా? చూపించండి, అది ఎట్లా యాడ్ చేస్తాం చూపిస్తాం. మనం దీంట్లో కాదు, వీడియోలోకి వెళ్ళాలి. సో వీడియో ఆప్షన్లోకి వెళ్ళి మనం చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్స్కేప్ కావాలనుకోండి, సో ఈ ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేయండి. ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే ఇట్లా సైజు ఇట్లా వస్తుంది. అర్థమవుతుందా? ఓకే. ల్యాండ్స్కేప్ అంటే మనకి అడ్డం వస్తుంది అన్నట్టు. వీడియో అనేది అడ్డంగా వస్తుంది, నిలువుగా కాకుండా. ఓకేనా? ఓకే. సో ఇట్లా వచ్చింది అనుకోండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్స్ అని చెప్పి కనిపిస్తుందా? ఓకే, సో అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినవి ఉంటే సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో అప్లోడ్ ఫైల్స్ మీదకి వెళ్ళండి. సో వెళ్ళి ఇక్కడ మనకి ఏదైనా వీడియో ఉంటే
ఓకే. సో ఇక్కడ చూడండి వీడియో. కసిరేస్తున్నా మనసుకి వినపడదు ఏమో, విసిరేస్తున్నా నిన్ను విడి వెనకకు రాదేమో, నిదరుతున్నా ఎదురై సో ఈ విధంగా మీరు వీడియో అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఏం మారలే కదా, బ్యాక్గ్రౌండ్ ఏం మారలే కదా దానికి. బ్యాక్గ్రౌండ్ ఎందుకు మారలేదు? ఇప్పుడు వైట్ గా ఉంది కదా మనకి ఇందాక ఇక్కడ. సో ఇక్కడ వైట్ గా ఉంది, మన వీడియో అక్కడ యాడ్ అయింది కదా. నేను ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇక్కడ ఇప్పుడు నా వీడియో ఉంది కదా ఇక్కడ. హాయ్ గైస్, నా పేరు మహేష్. సో మీరు ఎవరైనా ఉంది కదా వీడియో. ఓకే. ఓకే. సో అట్లా కాదు అనుకుంటే ఇంకొక వీడియో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే. హాయ్ గైస్, నా పేరు వీడియో రికార్డ్ చేస్తుంటాం కదా. సో ఆ వీడియోని మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మూవ్ టు ట్రాష్ మీదకి వెళ్ళేసి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఓకే. అర్థమైందా? అర్థమవుతుంది సార్. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సో ఇట్లా ఉంది కదా. సో దీనికి వచ్చేసి మనం నేమ్స్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నేమ్స్ అనేవి మనం చేసుకోవచ్చు అన్నట్టు, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా. టెక్స్ట్ ఎక్కడ సార్? టెక్స్ట్ వెళ్ళేసి మనం ఇక్కడ ఏదైనా ఒక హెడ్ లైన్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. హెడ్డింగ్ ఉంది అనుకోండి. ఓకే. సపోజ్ ఆ హెడ్డింగ్ పైన రావాలి. ఇక్కడ రావాలంటే టాప్ లో రావాలంటే ఇక్కడ పెట్టి ఇక్కడ దానికి ఈ కర్సర్ తోటి మనం తీసుకెళ్లి పైన పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు పైకి. ఓకేనా? ఓకే. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆన్లైన్ ఓకే. కలర్ అది దాంట్లో కనిపించట్లేదు. కలర్ మార్చాలి అంటే మారుస్తాం చెప్తాను. ఓకే. ఇక్కడ ఉన్నట్టుంది లెటర్ కలర్. ఇక్కడ ఇగో టాప్ 52+ ఆఫ్టర్ ఏబి. సో ఇట్లా ఉంది కదా. సో దీంట్లో ఇక్కడ కలర్ ఏ టెక్స్ట్ కలర్ చూపిస్తుంది కదా మీకు. దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఓకే. దాంట్లో మీకు సో ఏ కలర్ కావాలి వైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిందా? అవును. సో దానికి ఇప్పుడు ఇక్కడ మీకు దాన్ని అది పెంచుకోండి కావాలంటే. ఓకేనా? సో ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కింద పెట్టుకోవాలన్నా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకవేళ దీనికి మళ్ళీ ఇంకా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బ్లూ పెట్టుకుంటే బ్లూ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ దీంట్లో మోర్ దాన్ 5 minutes ఎడిట్ చేయదు కాదు. ఏం సార్? మోర్ దాన్ 5 minutes ఉంటే ఏదైనా వీడియో 5 minutes కంటే ఎక్కువ ఉంటే చేయదు కాదు. సరిపోద్ది. నేను అనేది అది కాదు సార్. మోర్ దాన్ 5 minutes ఉంటే దీంట్లో చేయదు కదా అంటున్నా. చేయొచ్చు. మోర్ దాన్ 5 minutes సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దానికి ప్రో కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రో కాదు అనేది. ఇప్పుడు మనకి మోర్ దాన్ 5 minutes వీడియో, సపోజ్ ఒక 1/2 hour వీడియో ఉంది సార్. దీంట్లో ఎడిట్ చేయాలి అంటే ఫ్రీ చేయొచ్చా లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చేయొచ్చా? మోర్ దాన్ 1/2 hour చేయొచ్చు. ఇక్కడ మనకి 30 minutes అనేది చేయొచ్చు. దీంట్లోనే చేయొచ్చు. దీంట్లోనే మనం డీటెయిల్స్ యాడ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది లేదు. సో మరి ఇంకా అడ్వాన్స్ లెవెల్ కావాలంటే మనము ప్రైమరీలోకి వెళ్ళాలి. ప్రైమరీ ప్రో ఉంది కదా, ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉంటాయి కదా వీడియో ఎడిట్ చేస్తారు కదా సాఫ్ట్వేర్స్. అదే పవర్ డైరెక్టర్ చాలా ఉన్నాయి, ఫిల్మోరా, అడాబ్ ప్రైమరీ ప్రో ఇవి ఉన్నాయి కదా, ఫిల్మోరా. సో అలాంటివి చేసుకోవాలన్నమాట.
అలాంటి సాఫ్ట్వేర్లలో ఎడిట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ రాదు. సో నార్మల్గా మీకు మేనేజ్ అయ్యే విధంగా వస్తుంది అనమాట వీడియో దీంట్లో. మరి అంత హై క్వాలిటీ హై అడ్వాన్స్ లెవెల్లో మనం చేయలేము దీంట్లో వీడియో ఎడిటింగ్ అనేది. సో నార్మల్గా మనం ఏదైనా యూట్యూబ్లో కానీ లేదంటే వీటిల్లో చేసుకోవాలనుకుంటే మనం ఒక వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు నార్మల్గా అట్లా. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో దీంట్లో వచ్చేసి మొత్తం 3 వీడియోలు ఉన్నాయి చూడండి. ఓకేనా? ఓకే. సో ఇంకా మీరు ఈ 3 వీడియోస్ ఉన్నాయి కదా, సో ఇట్లా కాకుండా ఇంకా నేను కొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా లాస్ట్లో కనిపిస్తుందా? సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో లేదు అప్లోడ్స్ క్లిక్ చేస్తే మనం మన తర్వాత డెస్క్ టాప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్స్ లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే డైరెక్ట్ మనము ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అక్కడ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇంకోటి యాడ్ అయిపోద్ది ఇక్కడ వీడియో అనేది. యాడ్ అయిందా? ఇక్కడ యాడ్ అయింది కదా. ఓకే. సో లేదు ఇంకొక వీడియో కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకోటి యాడ్ అయింది కదా ఇక్కడ. సో ఇందాక ఎన్ని మినిట్స్ ఉంది? 2 మినిట్స్ ఉన్న వీడియో ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయింది? 5 మినిట్స్. 6.33 అయిందా? 6.33 అయిందా? అంటే 6.5 మినిట్ వీడియో ఇది అనమాట మొత్తం టోటల్గా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర 2-3 వీడియోస్ ఉన్నాయి అనుకోండి. సో ఆ మొత్తాన్ని మెర్జ్ చేసి ఓన్లీ ఒకే వీడియోలో రావాలనుకో. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు నేను చేసిన దాన్ని ఈ విధంగా చేసేసి ఇక్కడ మీకు షేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది పైన. సో షేర్ లోకి వెళ్ళొచ్చు. షేర్ లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ MP4 వీడియో అని చెప్పి కనిపిస్తుందా? ఓకే. క్లిక్ చేసి డౌన్లోడ్కి వెళ్ళేసి డౌన్లోడ్ అని కొడితే డైరెక్ట్ మీ ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట వీడియో. ఓకేనా? సో ఇట్లా అనమాట. సో మీరు ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే వచ్చి ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకోండి. సో ఎలిమెంట్స్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మీ వీడియో రన్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది మధ్యలో. ఇప్పుడు వీడియో రన్ అయ్యేటప్పుడు అది ఇది వస్తుందా మధ్యలో? స్లో చేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకొని సైజ్ తగ్గించుకొని సో ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో అట్లాగే నాకు ఇట్లా ఉందనుకోండి. సో దాన్ని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు మనం. ఓకే. సో నాకు ఓన్లీ ఇది ఇక్కడ దాకే వస్తుంది కదా. ఓకే. సో నాకు ఇట్లా కాదు, ఆ వీడియో మొత్తం రావాలనుకోండి. ఓకే. దాన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే. సో ఏడు దాకా వచ్చింది కదా. సో ఇంకా లాగాలి కొంచెం ఇట్లా. అప్పుడు ఆ ఫుల్ వీడియో వస్తుంది. ఈ లాస్ట్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట దాన్ని. ఓకే. అట్లా చేస్తే ఏంటంటే వీడియో మొత్తం నాకు కావాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ. ఓకే. సో ఈ వీడియో మొత్తం 6 మినిట్స్ మొత్తం కావాలనుకుంటే మనం దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా మనం. ఓకే. అసలు ఫస్ట్ అక్కడ యాడ్ చేయాలంటే ఎట్లా? ఫస్ట్ మనం ఇది ఇక్కడ పైన క్లిక్ చేయాలా? ఫస్ట్ స్టార్టింగ్ యాడ్ చేయాలంటే చూడండి చెప్తాను ఒక నిమిషం. సో దీన్ని ఇంకా మనం డ్రాగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో వచ్చిందా వీడియో మొత్తం? వచ్చిందా మీకు? చూడండి ఇక్కడ వీడియో మొత్తం కనిపిస్తుంది చూడండి. అది కనిపించిందా వీడియో మొత్తం? ఓకే. సో కనిపిస్తుందా వీడియో మొత్తం మీకు? ఇక్కడ మనం డ్రాగ్ చేసుకున్నాం కదా.
అవునండి. సో ఇక్కడ వచ్చేసి 6.333 అంటే 6.5 మినిట్ వరకు మనకి కనిపిస్తుంది అనమాట ఇది. ఓకేనా. ఉమ్, సో తర్వాత వచ్చేసి సో ఇందాక మీరు అడిగినారు కదా, సో దాన్ని ఎట్లా చేయాలి అని. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో దాన్ని మనం తీసేస్తాను అనుకో, ఉమ్, తీసేస్తున్నాను నేను. ఉమ్, సో దీన్ని మళ్ళీ నేను చేయాలి అనుకో, ఉమ్, సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా పతంగి ఉంది కదా, ఉమ్, ఫ్లాగ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఉమ్, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. ఉమ్. ఓకే. సో ఈ విధంగా వచ్చినప్పుడు దాన్ని కొంచెం కింద కనండి. ఈ పతంగ్ అది అదే ఈ ఫ్లాగ్ అనేది దేనిలో ఉంది? స్టైల్స్ ఏదో ఉంటాయి కదా, ఎలిమెంట్స్ లో ఉందండి. ఇక్కడ ఎలిమెంట్స్ లో ఉందా? ఓకే. ఎలిమెంట్స్ ఉంది కదా, ఇక్కడ సైడ్ లో మీకు టెంప్లెట్స్ అని ఎలిమెంట్స్ అని ఇట్లా ఉంది కదా. సో ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఓకే. ఓకే. దాని సైజ్ మనకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి మనం అంతే. ఓకే. ఓకే. సో ఎలిమెంట్స్ ఉంది కదా, సో ఎలిమెంట్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం దాన్ని ఏం చేయాలంటే సైజ్ తగ్గించుకోవాలి మనం. ఓకే. సో సైజ్ ఈ విధంగా తగ్గించుకోవాలి, సైజ్ డిక్రీజ్ చేసుకోవాలన్నమాట. డిక్రీజ్ చేసుకున్న తర్వాత సో నాకు ఓన్లీ ఏంటంటే జస్ట్ ఒక 1 మినిట్ కూడా కాకుండా సో ఇట్లా ఉంది కదా. సో దీన్ని ఇంకా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు అన్నట్టు పట్టుకొని. సో ఈ లాస్ట్ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ మనది కర్సర్ అనుకో, ఇది నాది. సో ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో పట్టుకొని మనం దాన్ని లాగాలన్నమాట. ఓకే. ఇట్లా. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో పెట్టుకొని ఓకే పైకి తీసుకెళ్ళాలి అన్నట్టు. ఓకే. ఓకే. దీన్ని స్లోగా డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే. ఓకే. సో ఈ విధంగా డ్రాగ్ చేయాలన్నమాట మనం. ఓకే. అర్థమైందా? ఈ విధంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ విధంగా మనం మొత్తం ఇవన్నీ కూడా మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వీడియోస్ రిమూవ్ చేయాలనుకుంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవి. ఓకే. మన వీడియో మొత్తం వెళ్ళిపోయింది కదా, అర్థమవుతుందా? సో ఈ విధంగా అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం వీడియోని చేసుకోవచ్చు. డైరెక్ట్ అప్లోడ్స్ ఉంటాయి కదా, అప్లోడ్స్ మన వీడియో అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మీ గ్యాలరీలో ఏమైనా వీడియో ఉంటే వీడియో యాడ్ చేసుకోండి. ఓకేనా. వీడియో యాడ్ చేసుకుంటే ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ వీడియో మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది మనది. ఓకే. మన వీడియో అనేది అక్కడ షో అవుతుంది అనమాట. ఓకే. 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 సో ఈ విధంగా. హాయ్ గైస్, నా పేరు మహేష్. సో మీరు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక పైన నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అట్లాగే ఇది 3 months కోర్స్ ఉంటుందండి. సో దీంట్లో ఎవరైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు నేర్చుకోవచ్చు కోర్సు. ఓకేనా. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్, అట్లాగే రిటైర్డ్ పర్సన్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఓకేనా, బిజినెస్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు. బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. 3 months కోర్స్ ఉంటుంది. 25,000 ఫీజు అండి. ఓకేనా. సో డైలీ ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి.
సో ఈ విధంగా మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. ఓకే, చెప్పండి చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు? ఏం లేదు సార్, ఏమనలేదు సార్, ఏం లేదు. ఓకే ఓకే. సో ఈ వీడియో అనేది మనం ఈ విధంగా అప్లోడ్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక పోస్టర్ డిజైన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను ఓకే సార్ ఇవి ఏంటి చెప్పండి, ఇవి ఇంకా ఉన్నాయి కదా దాంట్లో ఆప్షన్స్. ఏది ఇప్పుడు ఇందాకలా చూపించిన పేజీకి పోండి ఒకసారి. దీనికంటే ముందు ఒక పేజ్ చూపించారు కదా అది. ఇదా? దీంట్లో ఇది మేకప్స్, రీసైజ్, డిజైన్ ఇన్సైట్, ఇవి వీటి గురించి చెప్పండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది కంటెంట్ ప్లానర్, ఇక్కడ క్విక్ యాక్షన్. మనకు అవసరం లేదండి ఇవి, అవసరం లేదు. ఇవన్నీ ప్రో అనమాట, ఇవి మనకు అవసరం లేదు ఇవి. ఓకేనా, సో డైరెక్ట్ మనకి ఇది ఇక్కడే అవసరం యూజ్. సో ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏందేమో కంప్లీట్గా ఎంటీ ఉందన్నమాట ఇమేజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి చెప్పండి నాకు. 2 సెట్స్ సంబంధించింది కావాలి కదా. ఇది ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్ చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది కదా ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్. ఓకే, ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ ఇమేజెస్ ఏం రాలేదు. సో ఇక్కడ మనం ఓన్గా ఎడిట్ చేద్దాం. ఓకేనా, సో నార్మల్గా ఇవి వచ్చినాయి. సో వీటిలో నుంచి మనం ఒకటి తీసుకొని ఎడిట్ చేద్దాం. ఓకేనా, ఓకే. సో దీంట్లో వచ్చేసి ఇది తీసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ హెడ్డింగ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత
ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకేనా. సో ఈ విధంగా మీరు చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఓకే, దీంట్లో ఫిగర్స్ ఏం పెట్టేది కదా, ఇమేజెస్ స్టూడెంట్స్ సంబంధించినవి. ఇక్కడ స్టూడెంట్స్ రిలేటెడ్ గా ఉన్నాయి, ఏమన్నా ఇమేజెస్ ఏమి పెట్టేది కదా ఇక్కడ మనం. ఏంటి సార్? స్టూడెంట్స్ రిలేటెడ్ ఇమేజెస్ ఏమి ఇక్కడ పేస్ట్ చేయదు కదా. అదే చూస్తున్నాను. ఓకే. సో ఒకవేళ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్ ట్యూషన్స్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఆన్లైన్ ట్యూషన్స్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ ట్యూషన్స్ అని కొడితే ఆ పోస్టరే వస్తుంది, దాంట్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ రాలేదు అంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇది కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు పిల్లలు. ఒక నార్మల్ టెంప్లెట్ తీసుకొని దానికి కలర్ యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ పైన ఉన్నారు పిల్లలు ఉన్నారు, అది యాడ్ చేయొచ్చు కదా. ఇగో ఇక్కడ ఉన్నాడు. సో ఒకవేళ ఇక్కడ ఏమి రాలేదు అనుకోండి, సో మీరేం చేస్తారంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళండి. ఓకే, డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ట్యూషన్ క్లాసెస్ అని చెప్పి ఉంది కదా. తర్వాత ఇక్కడ ఇమేజెస్ అని చెప్పి ఆప్షన్ ఉందా, సో ఇమేజెస్ లోకి వెళ్ళండి. ఓకే, సో దానికి రిలేటెడ్ గా ఎన్నో వస్తుంటాయి ఇమేజెస్. ఓకే, ఇవి వస్తాయి కానీ మనం ఇవి ఎడిట్ చేయొచ్చు కాదు కదా. ఇవి ఎడిట్ చేసుకోవచ్చు మనం. అవి దాంట్లో మనం క్యాన్వాలో ఎట్లా ఎడిట్ చేస్తాం, దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయొచ్చా? ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసుకోవచ్చు మనం, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటి అంటే మనం కొంచెం కలర్స్ అవి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సపోజ్ ఇది ఒకటి తీయండి ఒకసారి. ఇది ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇది ఉంది అనుకోండి. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ కాపీ రైట్ రావా ఇవి తీసుకుంటే గూగుల్ లో? చెప్తాను మీకు దానికి ఎట్లా చేయాలని చెప్తాను, ఉన్నాడు ఒక్క నిమిషం. ఓకే. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇమేజ్ అనేది కట్ చేసుకోండి కొంచెం. ఇమేజ్ సో ఈ ఇమేజ్ అనేది మీరు దాన్ని ఎట్లా కట్ చేస్తారు? దానికి ఒక టూల్ ఉంటుంది, స్నిప్పింగ్ టూల్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్ తోటి కట్ చేస్తాం అనమాట మనం. విండోస్ షిఫ్ట్ ఎస్ అని తీసుకుంటే వస్తుంది షార్ట్ కట్. విండోస్ షిఫ్ట్ ఎస్. అవునవును, విండోస్ షిఫ్ట్ ఎస్ అని కొడితే వస్తే దాన్ని బట్టి దాన్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేయొచ్చు. అవునవును, అక్కడ పేస్ట్ చేసి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేయదు కాదు కదా. నేను చెప్తాను, ఉండండి ఒక నిమిషం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ లోకి వెళ్ళండి. ఓకే, ఎక్కడ ఉంది అప్లోడ్? చెప్పండి. అప్లోడ్ ఎక్కడ ఉంది సార్? అప్లోడ్స్ అనేవి ఇక్కడ ఉంది కదా. అదే ఎక్కడ? మీకు అప్లోడ్స్ కనిపిస్తుందా? ఏం కనపట్లేగా, స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లోడ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుందా? సో ఈ అప్లోడ్స్ లోకి వెళ్ళండి. అప్లోడ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా డాష్ బోర్డ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు అప్లోడ్ ఫైల్ ఉంది, అప్లోడ్ ఫైల్ మీదకి వెళ్ళండి. ఓకే, సో అప్లోడ్ ఫైల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి గ్యాలరీ ఉంది, మీ గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది కదా. సో మీరు కట్ చేసింది ఆ ఇమేజ్ని మీరు తెచ్చుకోండి ఇక్కడికి.
మనం ఎక్కడ ఇందాక కట్ చేసింది దీంట్లోకి ఎలా వచ్చింది? మనం తెచ్చుకోలేగా. ఏంది ఇందాక మనం అక్కడ కట్ చేసింది దీంట్లోకి ఎలా వచ్చింది? అది మన ఫైల్ నుంచి అప్లోడ్ చేసుకున్నాం కదా, ఉమ్. నా గ్యాలరీలో నుంచి దీంట్లో క్యాన్వాలోకి అప్లోడ్ చేసుకున్నాం కదా మనం. ఆహా. సో దీన్ని మనం ఇక్కడికి తెచ్చుకున్నాము. ఉమ్. సో ఇక్కడికి తెచ్చుకున్న తర్వాత సో ఈ విధంగా తీసుకోండి. ఓకే, ఉమ్. సో ఈ విధంగా సైజ్ అనేది చేసుకోండి. ఓకే. ఓకేనా? మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎడిట్ చేస్తాం? అది ఆ? ఇక్కడ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేయదు కదా. ఎడిట్ చేసుకోవచ్చు, దీంట్లో ఏముంది, ఈ కలర్ చేంజ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఉంది సార్, మ్యాథమెటిక్స్ అని ఉంది. మ్యాథమెటిక్స్ ప్లేస్ లో వేరేది రాయొచ్చా? మ్యాథమెటిక్స్ తీసి వేరేది ఏదైనా రాయొచ్చా? రాసుకోవచ్చు, మనం ఇబ్బంది ఏం లేదు. చూడండి సార్. సో ఇక్కడ ఉంది కదా ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి రండి. ఓకే, గ్రాఫిక్స్ ఉంది కదా, గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి చూడండి. రాలేదనుకోండి, సో కొంచెం ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మీకు షేప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత షేప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? సో దాంట్లోకి వెళ్ళండి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ షేప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ పైన. సో దాంట్లోకి వెళ్ళండి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా మీకు వస్తుంది. ఓకే, సో ఇట్లా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఆ సైజులో పెట్టుకోండి. ఓకే, దీన్ని కొంచెం ఇట్లా అది ఎట్లా ఉందో ఆ సైజులోకి వెళ్ళండి. సో దాని మీదకి వెళ్ళండి. కొంచెం వెళ్ళిన తర్వాత దాన్ని కొంచెం డ్రాగ్ చేసుకోండి ఇట్లా. ఓకే, ఓకే, విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం కలర్ ఉంది? బ్లూ, కాబట్టి బ్లూకి చేంజ్ అయిపోద్ది. ఓకే, కనిపిస్తుంది ఏమన్నా ఇక్కడ? కనిపిస్తుంది ట్యూషన్ క్లాసెస్. ఓకే, అవునా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా,
టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ యాడ్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ యాడ్ చేస్తుంటే హెడ్డింగ్ యాడ్ చేయండి ఇక్కడ. సబ్ హెడ్డింగ్ అయినా ఇవ్వచ్చు ఏదైనా ఒకటి. ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. సో ఇట్లాకి వెళ్ళండి. సో దాన్ని కొంచెం ఇట్లా తిప్పుకోండి. ఓకే, ఓకే. సో దాన్ని కొంచెం సైజ్ తగ్గించుకోండి. తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి కలర్ చేంజ్ చేసుకోండి, వైట్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఓకే. అర్థమైందా? ఇక్కడ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు సబ్జెక్ట్ చెప్పండి, నాకు ఒక సబ్జెక్ట్ చెప్పండి. సైన్స్. ఆ? సైన్స్ సైన్స్ ఓకే, సరిపోయిందా? ఓకే సార్. సో దీన్ని ఫాంట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఫాంట్స్ అంటే కిందది ఏ సైజులో ఉందో అది ఆ సైజులోనే ఉండాలి. ఫాంట్స్ అంటే ఇక్కడ మీకు ఉంది కదా, దాంట్లో సైజ్ పెంచుకోవాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, సో లేదు సైజు తగ్గించుకోవాలనుకుంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫాంట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, చూడండి చాలా వచ్చినాయి ఇక్కడ. సో వీటిల్లో మీకు ఏది కావాలంటే ఏది నచ్చిందో అది పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? సో మీరు ఒక డౌట్ అడగచ్చు. సో ఇక్కడ వచ్చేసి నాకు వైట్ కలర్ కావాలనుకోండి ఇది. సో దీంట్లో కావాలండి మీరు వైట్, ఇక్కడ వచ్చేసి దీన్ని వైట్లోకి చేంజ్ చేసుకోండి ఇట్లాగా. ఓకే, ఓకే, ఓకే. సో అప్పుడు మీరు సో దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకోండి. ఇది ఫాంట్స్ మీరు మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోండి బ్లూలోకి. ఓకే, ఓకేనా? ఓకే సార్. దీన్ని కొంచెం తగ్గించుకోండి. ఓకే, సరిపోయిందా? ఓకే సార్. IGCSE సరిపోయిందా? ఎస్ సార్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాలింగ్ బటన్ టైప్ చేయండి, కాల్ ఐకాన్. ఓకే, సో కాల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కాల్ ఫోన్ ఐకాన్. Sir, can we bind up today? ఓకే, ఓకే, లాస్ట్ వన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఉంది కదా, సో దీని దగ్గరికి రండి, ఇది తీసుకొచ్చుకోండి ఇక్కడ కిందకి తీసుకొచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మన నెంబర్ ఇచ్చుకోండి. ఓకే, ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, సో మీరు సైజ్ తగ్గించుకోండి ఇది. ఓకే, సో ఇట్లా ఉంది కదా, దీన్ని కొంచెం సైజ్ ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెడతారు కదా, దీన్ని ఏం చేస్తారంటే కొంచెం మీరు లెటర్ స్పేసింగ్ ఇచ్చుకోండి. ఓకే, సో లెటర్ స్పేసింగ్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ. సరిపోయిందా? దాని లేండి కొంచెం జరుపుకోండి. సో ఇక్కడ వచ్చేసి +91 యాడ్ చేసుకోండి కావాలంటే, +91. ఓకే, సో ఇప్పుడు మీరు కొంచెం సైజ్ తగ్గించుకోవాలనుకుంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, ఓకే,
సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఓకే. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ చెప్పి కనిపిస్తుంది కదా, షేర్ మీదకి వెళ్ళండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో డౌన్లోడ్కి వెళ్ళండి. సో పిఎన్జీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు జేపీజీ కావాలా, పిఎన్జీ కావాలా, ఓకే, పీడిఎఫ్ స్టాండర్డ్ కావాలా, పీడిఎఫ్ ప్రింట్ కావాలా, దేంట్లో కావాలంటే దాంట్లో పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా జేపీజీ అనుకో, జేపీజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పేజ్ నెంబర్ ఎంత ఉంది, సెకండ్ వన్ కదా, సెకండ్ వన్ ఇది రిమూవ్ చేసుకొని మీరు సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి, డన్ చేయండి. సో డౌన్లోడ్ కొట్టేస్తే మీ ఫోన్లో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఓకే. సో ఇట్లా చేసుకోవచ్చు. సో లేదు అంటే మీ ఓన్ క్రియేటివిటీగా మీరు చేయాలనుకున్నా కూడా సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అర్థమైందా? అర్థమైందా సార్ నేను చెప్పింది? అర్థమవుతుంది సార్. ఓకే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? దీంట్లో ఏం లేదండి, మాక్సిమం నాకు ఇవి క్రియేట్ చేయడం తెలుసు. మాక్సిమం ఇది ఈ టెంప్లెట్స్ ఇవి క్రియేట్ చేయడం ఐడియా ఉందిలేండి. ఐడియా ఉందా? ఐడియా ఉంది, టెంప్లెట్స్ క్రియేట్ చేయడం ఐడియా ఉంది. కాదు ఇదేదో మీరు కొత్త పాయింట్ చెప్పినట్టున్నారుగా, ఇది ఆల్రెడీ వేరే దగ్గర నుంచి కాపీ చేసుకుని దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయొచ్చు అనేది ఇది నాకు తెలియదు. ఓకే ఓకే. సో ఇంకా మీకు చాలా రకాలుగా చేయొచ్చు మా దీంట్లో. ఓకేనా? సో ఈ మధ్య రీసెంట్గా ఇంతకుముందు డాష్ బోర్డ్ ఇంకా బాగుండింది. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ డాష్ బోర్డ్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట కొంచెం. క్యాన్వా డాష్ బోర్డ్ అనేది. ఓకే. సో ఇంతకుముందు వచ్చే మనకి బటన్స్ కానీ అన్ని బాగా నీట్గా వచ్చేటి ఇక్కడ టైప్ చేయగానే. కాదు ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ దాని నుంచి ఇక్కడ ఇదంత క్లారిటీ ఉండదు. ఇది మనం క్రియేట్ చేస్తే ఇట్లా క్లారిటీ ఉండదు. సో దీన్ని చూసుకొని ఇదే మోడల్ మనం ఇక్కడ ఇంకొక ఇమేజ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో అది చూసి మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఇంకొక ఇమేజ్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఇంకొక ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇక్కడ చూడండి. సో ఫోన్ కాల్ ఐకాన్ బటన్ ఉంది కదా, బటన్ పెట్టేసి ఆ మొబైల్ నెంబర్ రాసుకో సార్. ఆ బటన్ అక్కడ పెట్టేసి మొబైల్ నెంబర్ రాసుకోవచ్చు అనేసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అది సైజ్ తగ్గించి కొంచెం దగ్గర పెట్టేసి సరే. సైజ్ తగ్గియాలి కొంచెం. సో ఇట్లా వచ్చింది కదా, సో దాన్ని మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం సరిపోయిందా? సో దీనికి మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు కలరు. ఓకేనా? సో అర్థమవుతుందా సార్? సార్ వాయిస్ వస్తుందా? సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది సార్.
సో మీకు ఏ బటన్ కావాలో ఆ బటన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా? ఓకే. ఓకే సార్. అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో మీకేమన్నా? ఏం లేవులేండి. అది మీరు అది దీంట్లో ఉన్నాయి చెప్పండి ఒకసారి అన్ని. అంతే. దీంట్లో ఉన్నాయి అన్ని. అది టెక్స్ట్ లో ఏముంటది, టెక్స్ట్ అండ్ ఎలిమెంట్స్ లో ఏముంటాయి, ఈ బ్రాండ్ ఇవి ఏంటి, నెక్స్ట్ లోగోస్ ఎట్లా డిజైన్ చేయాలి ఏంటి అవన్నీ కూడా అవి కూడా తెలియాలి. లోగోస్ క్రియేట్ చేయటం చెప్తాను నేను వాటి గురించి రేపు చెప్తాను ఆ క్లాస్ లో. అదే మండే. ఓకే ఓకేనా సార్? అది ఫేస్బుక్ మీరు నాకు పంపించా అన్నారు కదా, నాకేం పంపిలే కదా, లేదుగా నాకు మెయిల్ లో కూడా చూసాను. మెయిల్ చెక్ చేయండి, మెయిల్ పంపించాను నేను మీకు ఈరోజు ఒకసారి షేర్ చేస్తాను. నైట్ పంపించాను మీకు అది. సరే, నేను నిన్న పంపించాను. ఒకసారి నేను చూపిస్తాను అన్నట్టు. అదే నా మెయిల్ మీకు చూపిస్తాను చూడండి నాకు కావాలంటే. ఒక్క నిమిషం. మెయిల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఇగో సార్ ఇదే కదా నేను మీరు పంపించింది, ఇది ఒక్కటే ఉంది. ఇది లింక్డ్ ఇన్ వెబ్సైట్ విజిట్స్ క్యాంపెయిన్ మేనేజర్, ఇది ఒకటి పంపించారు. తర్వాత ఇంకేం లేవు కదా అసలు. ఇక 6th పంపించింది మీరు, ఇది ఒక్కటే. లింక్డ్ ఇన్ వెబ్సైట్ విజిట్స్ క్యాంపెయిన్ అది పంపించారు అంతే. కొంచెం కిందకి రండి. ఇది లింక్డ్ ఇన్ వీడియో వ్యూ క్యాంపెయిన్, ఇది లింక్డ్ ఇన్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. ఇది ఎప్పుడు, ఇది మొన్న 5th, ఇది 4th అని పంపించారు. ఈ ఓల్డ్ అండి ట్విట్టర్ యాడ్స్. అంతే, ఇంకా లేవులేండి. ఓకే, ఆల్రెడీ నైట్ షేర్ చేశాను నేను మీకు వీడియో. షేర్ చేశారు కానీ మరి దీంట్లో చూపెట్టలేగా. సరే, మళ్ళీ ఒకసారి పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. ఆ ఫేస్బుక్ బేసిక్స్ కూడా అవి పంపిలా మీరు? ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం అని చెప్పారు కదా. ఏది? ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో అది ఫీడ్స్ అంటే ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక రోజు. అవునవును, పంపించాను. అవి కూడా లేవు. ఓకే, నేను పంపిస్తాను అది. సరే సార్. ఓకే సార్. అది యూట్యూబ్ లింక్ పంపించాను, అది చూడలేదు మీరు దాంట్లో?
యూట్యూబ్ లింక్ చూడలా నేను. యూట్యూబ్ లింక్ మీకు వాట్సాప్ పంపించింది కదా, సో దాంట్లో ఉంది చూడండి. అది పేజ్ క్రియేట్ చేసింది, అకౌంట్ సెటప్ చేసింది, అన్ని దాంట్లో ఉన్నాయి చూడండి. ఓకేనా? ఒరిజినల్ వీడియో సో ఉంటుందిగా మీ దగ్గర? ఇది నేను ఇది పంపిస్తాను, సో దాన్ని కూడా ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. ఒరిజినల్ వీడియో పంపించండి. అదైతే ఉంటే బెటర్. ఈ దీంట్లో అంటే అది అట్లా కష్టం అది. వీడియో పంపిస్తాను నేను. సరే. ఆ. ఓకే సార్. ఓకే బాస్. ఈ వీడియో పంపిస్తాను మీకు. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే పంపించండి.